మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనం తిరుప్పావైలో ఈరోజు 16వ పాశ్రం దాన్ని అనుసంధానం చేసుకొని దాని యొక్క అర్ధ విశేషాలను తెలుసుకుందాం. நாயகனாயினின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே, கோடித்தோன்றும் தோரணவாசல் காப்பானே, மணிக்கதவம் தாழ்த்திருவாய் அயர் சிறுமியரோ முக்குவரை பறை, மாயன் மணிவண்ணன் நின்னலே வாய் நிறந்தான், தூயோமாய் வந்தோம் துயிலடப் பாடுவான், வாயல் முன்னம் முன்னம் மாத்தாதே அம்மா, నీ నేష నిలై కదవం నీకేలోరంబావాయ్. ఇందులో నందగోప భవనానికి వెళ్ళారు. ఈరోజు గోపికలను మేల్కొల్పడం అయిపోయింది. 10 మందిని కలుపుకొని ఈ గోపికా బృందము గోదాదేవితో సహా అందరూ నందగోప భవనానికి వెళ్ళారు. అక్కడ వాళ్ళు నాయకుడైన అంటే ద్వారపాలకుడిని అర్థిస్తున్నారు లోపలికి పంపించమని. అంటే ఇక్కడ చూడండి, వీళ్ళందరూ మేలుకొని నందగోప భవనాన్ని ఏరుకొని తలుపులు తెరవమంటున్నారు. అందుకే ఈ పాశురాన్ని మనము రోజు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు తలుపులు తెరిచే ముందు ఈ పాశురాన్ని విన్నవించుకుంటాం. మన సాంప్రదాయం ప్రకారం మనం కౌసల్య సుప్రజ చదువుకోవడం పొద్దున చదువుకుంటాం కదా. తిరుక్కోయిల్ అంటారు. అంటే మన పూజా గది, పూజా షెల్ఫ్ ఏదో ఒకటి దానికి తలుపులు ఉండాలి అని చెప్తారు. తలుపులు లేకుండా కనీసం కట్టెను ఉండాలి. అది తీసేటప్పుడు ఈ పాశురాన్ని విన్నపం చేసుకోవడం అనేది మన సాంప్రదాయం. అంటే తలుపులు తెరిచే ముందు మనము దీన్ని విన్నపం చేసుకోవాలి అని మన పెద్దలు చెప్పారు కాబట్టి ఆ విధంగా చేస్తామన్నమాట. అయితే దీంట్లో ఇది ఒక మణిహారం వంటి పాశురము అని చెప్తూ ఉన్నారంటే ఎంతో సంస్కారవంతమైన సాంప్రదాయ విషయాలు ఈ పాశురం ద్వారా మనకు తెలియజేసింది ఈ గోదాదేవి. చాలా విషయాలు ఉన్నాయండి. చాలా జాగ్రత్తగా వినండి, చక్కగా అర్థం చేసుకోండి. మరి శ్రీకృష్ణుడైతే మధ్య మణిపూస, ఇది ఒక మణిహారము. ఇది మొత్తం మణిహారం అయితే అందులో మేరుపూస ఉంటుంది ఒకటి. అంటే మధ్యలో చక్కగా మెరుస్తూ ఉండేది ఉంటుంది కదా పెద్దగా. అది ఎవరు అంటే శ్రీకృష్ణుడు అన్నమాట. కాబట్టి ఇది చాలా విశేషమైన పాశురంగా చెప్తారు మనకు పెద్దలు. అయితే ఇది ఆచార్య పురుషకారాన్ని తెలియజేసేది. నేను చెప్పాను కదా ఎన్నో విశేషాలు ఉన్నాయి. మరి వ్రతము చేయు అర్హత గల గోపికలందరినీ కలుపుకొని గోదా గోపిక మరి నందగోప భవనానికి చేరడము, అక్కడ భవన పాలకుని సింహద్వారం ఉంటుంది కదా, సింహద్వారం ముందే అక్కడ భవనాన్ని రక్షించే పాలకులు ఉంటూ ఉంటారు. ద్వారపాలకులు అంటారు వాళ్ళని. ఇరువురు ఉంటారు. వాళ్ళని ముందు మనం అడిగితే కానీ లోపలికి వెళ్ళలేమన్నమాట. అటువంటి ద్వారపాలకులతోని మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. ఏమని? ఈ పాశురం ద్వారా అన్నమాట. మరి మా నాయకుడైన నందగోపుని భవనము కాపాడు భవన పాలకులారా, మమ్మల్ని లోనికి పోనివ్వండి అని అడుగుతూ ఉన్నారు. అడిగితే మరి ఇంకా ఆయన ఏమన్నా అనవచ్చు కదా, మీరు ఎక్కడికి వచ్చిండ్రు అని. అందుకని చెప్తున్నారు, జెండాతో తోరణములతో ప్రకాశిస్తూ ఉన్నది. అక్కడ జెండా ఉంది పైన, చూసినాము. ఇదే కదా నందగోప భవనము, కృష్ణుడు ఉండేది. అందుకనే వచ్చాము. ద్వారమును కాపాడు ద్వారపాలక, మణి కవాటమును గడియను తీయుము. ఆ మణిలతో తయారైన కవాటం ఉంది కదా, దాన్ని కొంచెం తీయవా మా కోసము అంటున్నారు. మరి ఎందుకు వచ్చారు అని అడుగుతారేమో అని శ్రీకృష్ణుడు
మాకు పరా అనే వాయిద్యాన్ని ఇస్తా అని చెప్పిండు నిన్ననే, ఈరోజు రమ్మన్నాడు. ఆ శ్రీకృష్ణునికి వచ్చి మేము సుప్రభాతం పాడడానికి వచ్చాము పరిశుద్ధులమై. అంటే చూడండి, ఇప్పుడు ఏవైనా అంటే అవధ్యం తలపెట్టడానికి రాక్షసులు అట్లాంటి వాళ్ళు వస్తూ ఉన్నారు కదా కృష్ణయ్య కోసం. మరి ఎవరో రాక్షసులు ఈ రూపంలో వచ్చారు అనుకుంటారేమో అని పరిశుద్ధులమై వచ్చామని చెప్తూ ఉన్నారు వీళ్ళు స్వామి అని. మరి ఓ ద్వారపాలక, ముందుగానే నువ్వు కాదనకు అని ముందే చెప్తున్నారు. మనం ఏదన్నా అడిగేటప్పుడు నేను ఒకటి అడుగుతాను కాదనొద్దు అంటాం కదా కావాలి అనుకున్నప్పుడు. అలాగా ముందుగానే నువ్వు కాదు అనకు, తలుపు తీయ అని అనకు, మాకు కృష్ణయ్య ఇస్తా అని మాట ఇచ్చిండు కాబట్టి నువ్వే ఈ తలుపులు తెరిచి మమ్ములని లోనికి పోనివ్వుము అని అడుగుతున్నారు. ఎంత కట్టుబాటుతో మాట్లాడినరండి, ఎంత గొప్ప విషయము. అయితే ఇక్కడ ఏమంటుండ్రంటే వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కరెక్టే. వీళ్ళు చిన్నపిల్లలు, ఎంత చిన్నపిల్ల గోదాదేవి 5 సంవత్సరాలు అని చెప్తారు మనకు. మరి అంత చిన్నపిల్లలు ఇంత ఖచ్చితంగా కాదు అనడానికి వీలు లేకుండా అన్నిటికీ సమాధానం వచ్చేటట్టు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఏదన్నా అంటే మనం కాదు అనలేము అన్నమాట. ఆ విధంగా అట్రాక్ట్ అవుతాం. అట్లా మాట్లాడుతున్నారు కదా. మరి నందగోప భవనానికి పోగానే వీళ్ళు చిన్నపిల్లలు కదా. ఎవరికైనా చూడండి, ఇప్పుడు ఇప్పుడు సమాజంలో చెప్పాలంటే పూర్వం గడీలు ఉండేవి. ఆ గడీలలోకి వెళ్ళాలంటే భయమే ఉండేది కదా, సామాన్యులు వెళ్ళలేకపోయేవాళ్ళు. రాజుల దగ్గరికి కానీ పోయేవాళ్ళ. మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాము, ఇప్పుడే రాజ్ భవన్కో ప్రైమ్ మినిస్టర్ భవన్కో పోవాలి అంటే డైరెక్ట్ వెళ్ళగలుగుతామానండి? వెళ్ళలేము కదా. వాళ్ళని చూసేసరికే మనకు భయం వేస్తుంది. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ. కాబట్టి వీళ్ళకు పాపం చిన్నపిల్లలు కదా, మాటలు రావట్లేదు, తడబడుతున్నాయి. పొడి మాటలు మాట్లాడడానికి ప్రయత్నం చేసిండ్రట ఫస్ట్. అయితే సాంప్రదాయంలో మనకేమున్నది, వీళ్ళేమన్నా సాంప్రదాయం తెలుసుకున్న వాళ్ళ, పెద్ద గ్రంథాలు చదివినరా, ఏం చేసిండ్రని చిన్నపిల్లలు కదా. కాకపోతే ఏమంటున్నారంటే వీళ్ళు భగవంతుణ్ణి ఆశ్రయించిన వాళ్ళు. భగవంతుణ్ణి ఆశ్రయించిన వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు ఏది మాట్లాడితే అదే శాస్త్రం అవుతుందట. అంటే ఇప్పుడు మనము ఒక్కొక్కళ్ళని చూస్తూ ఉంటాము, కూరగాయలు అమ్మేవాళ్ళు, వీళ్ళు చిన్న పనులు చేసుకునే వాళ్ళు, పెద్దగా శాస్త్ర జ్ఞానం లేని వాళ్ళు, జీవించేవాళ్ళు, వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఎంతో మంచి విలువైన మాటలను చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్పగలుగుతారు? ఆ వాక్శుద్ధి వాళ్ళకి ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళలో నీతి నిజాయితీ ఉన్నప్పుడు, భగవంతుడికి ప్రియంగా భక్తులుగా ఉన్నప్పుడు, భగవంతుడు ఉన్నాడని నమ్మే వాళ్లకు అటువంటి ఆలోచనలు, అలాంటి మాటలు వస్తాయట. వాళ్ళు ఏది మాట్లాడితే అదే శాస్త్రం. మనం ఎంత ఆలోచించినా అరే ఇంత గొప్ప విషయం కదా, వీళ్ళు ఇంత ఈజీగా ఎలా చెప్పారు అనుకుంటూ ఉంటాం. ఎందుకవుతుంది అంటే ఆ భక్తి వల్ల ఈ విధంగా జరుగుతుంది అన్నమాట. అయితే ఇక్కడ మరి ద్వారపాలకులను పర్మిషన్ అడుగుతున్నారు. దానికి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆచార్యులను ఆశ్రయించితేనే భగవాన్ని ఆశ్రయించగలుగుతాం. మనం డైరెక్ట్ భగవానుడి దగ్గరికి వెళ్ళాలి అంటే భగవానుడు మన తప్పులన్నీ తీస్తాడు. ఇప్పుడు మనం డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ దగ్గరకు పోయి మాకు ఇది కావాలండి అని అడిగితే నీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చూస్తారు కదండి. మరి భగవంతుడు కూడా మనకు ఎలిజిబిలిటీ ఉందా లేదా, నీకు కోరిక ఇవ్వడానికి అని చూస్తాడు. అయితే మనం ముందు ఆచార్యులను ఆశ్రయించామనుకోండి, ఆచార్యులు ఏం చెప్తారు, అయ్యో పాపం నా దగ్గర చదువుకున్నోడు మంచోడు, వీడికి అనుమతి ఇవ్వండి అని మనకు రికమెండేషన్ చేస్తాడు. మనను కొంత ఉపదేశించి సంస్కరించి, అయ్యో పాపము నిన్నటి నుంచి మంచిగా ఉపదేశం తీసుకున్నాడు, మంత్రాన్ని అనుష్ఠిస్తున్నాడు, భక్తి మార్గంలోకి వచ్చేసిండు,
ఎంతో కఠినమైన శిక్షలు పడిన వాళ్ళను కూడా క్షమాభిక్ష పెట్టి బయటకు రిలీజ్ చేస్తూ ఉంటారు కొంతమంది, అంటే జైల్లో ఉన్న వాళ్ళని. అట్లా ఆచార్యులు అనేవాళ్ళు మనను ఈ జైలు అనే సంసారం నుండి మనం భగవంతుని చేరే మార్గాన్ని చూపిస్తారనమాట. అయితే మనం భగవంతుణ్ణి డైరెక్ట్గా, ఆచార్యులను కూడా మనం డైరెక్ట్గా చేరలేము. ఏం చేయాలి? వాళ్ళలో సీనియర్ శిష్యులు ఉంటారు వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ దగ్గర, చీఫ్ మినిస్టర్ దగ్గర వెళ్ళాలంటే మనము ఆ భవనం ముందుకు పోయి భయపడతాము, ఎవరిని అడగాలో తెలియదు. కాబట్టి ముందు అక్కడ అటెండర్ ఉంటాడు ఆఫీస్ వాళ్ళ రూమ్ ముందర. ఆ అటెండర్తో మనం కాంటాక్ట్ అవుతాం. ఒక డాక్టర్ దగ్గరికి పోయినా కూడా ముందర ఓ సిస్టర్ ఉంటారు లోపలికి పంపించడానికి. వాళ్ళతో మాట్లాడి అయ్యో మమ్మల్ని పంపించండి అని వాళ్ళతో కొంచెం మాట్లాడి ఇది చేసుకొని, అప్పుడు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా మనం లోపలికి వెళ్తాం. ఇక్కడ కూడా అదే చెప్తూ ఉన్నారు. ఆచార్యుడి దగ్గరికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళ దగ్గర ఆల్రెడీ శిష్యులు ఉంటారు కదా, వాళ్ళతో మనం ముందు ముచ్చటించుకొని వాళ్ళతోని అయ్యో నన్ను కూడా మీ ఆచార్యుడి దగ్గర తీసుకెళ్ళు, నేను కూడా ఇలా ఉపదేశం తీసుకుంటాను అని మాట్లాడి, అప్పుడు వాళ్ళ భాగవతోత్తముల ద్వారా మనం ఆచార్యుడిని సేవించుకోవాలి. ఆచార్యుడిని సేవించుకున్నప్పుడు మనకు ఆ ఆచార్యుడు అనుగ్రహిస్తాడనమాట. అయితే ఇట్లా మహాపురుషులను ఆశ్రయించేటప్పుడు కూడా మనము అహంకార రహితులం కావాలి అనే దానికోసమే ఈ శిష్యులను ముందు కలవడం. ఇప్పుడు మనకేమనిపిస్తుంది, ఏముంది నేను ఇంత మంచివాడిని డైరెక్ట్ పోయి కలిసి నేనే మాట్లాడుకుంటా అనుకుంటాం. ఏదో ముందరున్న అటెండర్తో మాట్లాడడం మనకేం పని అనుకుంటాం. అహంకారం అనేది ఉంటుంది. నేను కూడా పెద్ద ఆఫీసర్నే, నేను డైరెక్ట్ పోయి మాట్లాడుతా అంటే అది పద్ధతి కాదు. ఎందుకు? మన అహంకారం అనేది తొలగించుకొని మనకన్నా తక్కువ ఉన్నా కానీ అక్కడ చిన్న ఉద్యోగం చేస్తున్న అటెండర్ని అడిగినాకనే లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది, మనకు రాణిస్తారు. మనం ఆ పద్ధతిలో వెళ్ళినప్పుడే మనకు సరైన మార్గంలో మన పనులు జరుగుతాయి. అట్లానే ఆచార్యుల దగ్గరికి వెళ్ళాలంటే ముందు శిష్యులను ఎందుకు కలవడం అంటే మనకు అనిపిస్తుంది ఆయనకేం పెద్దగా తెలుసు అని. ఆచార్యుడికి తెలుసు కాబట్టి ఆచార్యుడికి నమస్కరిస్తాము, వీళ్ళకెందుకు అనే అహంకారం ఉంటుంది. ఆ అహంకారం తొలగించుకోవడం కోసమే మనము ఈ విధంగా శిష్యుల ద్వారా ఆచార్యుడిని కలవాలి అని మనకు తెలిపతూ ఉన్నారనమాట. వాళ్ళే మనకు ఇప్పుడు 10 మందిని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, భగవద్ అనుభవంలో ఉన్న జ్ఞానులు కదా, వాళ్ళని కలుపుకొని ఇక్కడికి వచ్చాము. అంటే వాళ్ళు శిష్యులు. ఇప్పుడు ఆచార్యుడిని అడుగుతున్నాము తలుపులు తీసి లోపలికి పంపిమని. మరి ఆ తలుపులు ఎవరు తీయాలి? మనం ఆచార్య సమశ్రేణం అవుతాము. అయితే అప్పుడు ఉపదేశిస్తే ఆ మంత్రం ద్వారా అనుష్ఠించడం వల్ల ఆ భగవానుని అనుగ్రహాన్ని పొందుతాం. మరి ఆచార్యుడు కాబట్టి మన తప్పులు ఉన్నా కూడా క్షమించి మనను భగవంతుడికి దగ్గరికి పంపించడానికి మన మీద ప్రేమతోని పంపిస్తాడు. మరి ఆచార్యుడి ద్వారా వెళ్ళినప్పుడు భగవంతుడు కూడా మనను ఏమీ అడగకుండా స్వీకరిస్తాడు. ఎందుకంటే ఆచార్య అనుగ్రహం ఉన్నది కాబట్టి. అటువంటిది ఆచార్య అనుగ్రహము అని మనకు తెలియజేస్తున్నారు. మరి ఇక్కడ ఆచార్యుడైన నందగోపుడు అంటున్నారు. ఇక్కడ ఆచార్యుడు ఎవరు? నందగోపుడు. కాబట్టి ముందు ద్వారపాలకులను మనము రిక్వెస్ట్ చేశాము, కాస్త మమ్మల్ని లోపలికి పంపియవయ్యా అని. అట్లా అయితే భగవానుడే రక్షకుడు అని ఓంకారంలో అకారం తెలియజేస్తుంది కదా. ఆ ఓ మా అనే 3 అక్షరాలు కలిసి ఓంకారం అవుతుంది. అయితే ఇప్పుడు ఈ భవనము ఆచార్యుడు అనుకున్నాం కదా నందగోపుల వారిని. మరి ఇక్కడ పతాకం ఉన్నది. ఈ పతాకం ఏంటిది అంటే, అప్పుడు మనం ఏదైనా గుడికి వెళ్తే ముందు శిఖరం కనబడుతుంది, శిఖరం మీద పతాకం ఉంటుంది. ఆ పతాకానికి నమస్కరించుకోవాలి మనం ఫస్ట్. ఎందుకు అంటే ఆ పతాకము మనం చూడగానే మనకు ఆ దైవాన్ని దర్శించిన ఫలితం కలుగుతుంది అన్నమాట. ఆ దైవంతో సమానము.
దాన్ని ఆ జెండా కట్టడము అనేది ఏంటిది దైవీ భావన కలిగి ఉన్నాము అని తెలుస్తుందన్నమాట దాన్ని చూడడం వల్ల. అయితే నమః అనే శబ్దం భావన ఏంటి? తోరణం దాటి లోపలికి పోవాలి అంటే నాదేది లేదు, మొత్తం నీదే, భగవంతుడి చెందిన వాడిని నేను రక్షించుకోలేను, నాది నేను ఏమీ చేయలేను అని మనం శరణాగతి చేసినట్టుగా అన్నమాట. ఆ తోరణము అనేది ఆ విధంగా. మరి ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే భగవానుడు లోపలున్నాడు, బయట గోపికలు ఉన్నారు. దర్శించాలంటే కవాటాలు తీయాలంటే అవి తలుపులు, కానీ మనలో ఉన్న అహంకార మమకారాలు అనేవే 2 తలుపులు అన్నమాట. మరి ఆ అహంకార మమకారాలు తొయ్యాలి లోపలికి, అంటే మనలో నుండి బయటికి తొయ్యాలి. మన వైపు తీసుకుంటే మనకే వచ్చేస్తాయి మళ్ళీ. కాబట్టి మనకు ముందుకు వైపుకు తొయ్యాలి అంటే ఎవరు తీయాలి? మరి మనమే తీసుకోలేమన్నమాట. మరి ఎప్పుడైనా ఆచార్యులు అనేవారు మనలో ఉన్న అహంకార మమకారాలను తొలగించడము అంటే ఆ గడియను అంటే మంత్రము ఉపదేశించడం ద్వారా మనలో అహంకార మమకారాలను తొలగించి ఆ కవాటాలను తీసినప్పుడు మనము భగవంతుడిని చేరుకోగలుగుతాం. అయితే ఎట్లా ఉంది అంటే ఇక్కడ నందగోప భవనము బయట ఎక్కడైనా రాజభవనాలు అంటే ముందర మంచిగా అందమైన పూల తోటలు, పెద్ద పెద్ద దర్వాజాలు చూడగానే ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటాయి కదా. మరి అటువంటి అందాన్ని చూస్తూ ఉంటే అక్కడనే నిలబడి వాటికి ఆకర్షణకు లోనైన వాళ్ళు లోపలికి వెళ్ళారు, ఇంకా అక్కడే నిలబడి అవే చూసి ఆనందిస్తూ ఉంటారు. మరి ఒక్కసారి ఆ ద్వారం ద్వారా లోపలికి వెళ్ళిన వాళ్ళు భగవంతుణ్ణి దర్శించిన తర్వాత మళ్ళీ బయటికి రాలేరు. ఇక అలాంటి మహిమ కలిగినవి అన్నమాట. అంటే బాహ్యమైన విషయాల పట్ల ఆసక్తి, అంటే ఈ సంసారంలో ఉన్న విషయాల పట్ల ఆసక్తి ఉన్నవాడు భగవంతుణ్ణి చేరలేడు. భగవంతుణ్ణి చేరాలి అంటే ఆచార్య సంస్కారం ఉండాలి. ఆచార్యుని ద్వారా మనం అహంకారం మమకారాలు తొలగించుకొని లోపలికి వెళ్తే ఆచార్య సమశ్రయణంతో లోపలికి వెళ్ళినప్పుడు భగవంతుణ్ణి దర్శించగానే మనం మళ్ళీ బాహ్యమైన వాటి గురించి మళ్ళీ బయటికి రాము, ఇంకా దానికే అంకితమవుతాం. అంటే నిజమైన భక్తులు ఒకసారి భక్తిగా మారిపోయినరు అంటే వాళ్ళు ఎప్పటికీ భక్తులుగానే ఉంటారు. వేషాలు వేసేవాళ్ళు మారుతూ ఉంటారు, అది మనం గమనించుకోవాలి. ఇక్కడ బయట ఉన్న గోపికలు ఆచార్యుని ద్వారా మన లోపలికి వెళ్ళాలని ద్వారపాలకుడిని విన్నవించుకున్నారు, తలుపులు తీయమని. ఆయన తలుపులు తీసిండు, లోపలికి పంపించాడు, వీళ్ళు వెళ్ళారనమాట. ఇది ఈరోజు జరిగింది. అయితే ఇక్కడ ఆచార్యులు ద్వారానే మనం వెళ్ళగలుగుతాము అన్నదానికి ఒక చిన్న కథ చెప్పారు. ఏంటి అంటే సింహాచలం మహాపుణ్యక్షేత్రం తెలుసు కదా, అక్కడ కృష్ణమాచార్యులు అనే మహాభక్తుడు ఉండేవాడు అనమాట. ఆయన పాడుతూ ఉంటే సింహాద్రినాథుడే వచ్చి నాట్యం చేసేవాడట. అయితే ఈయన రోజు రాత్రికి పాట పాడేవాడు, సింహాచలం స్వామియే వచ్చి నాట్యం చేసేవాడు. అయితే ఒకసారి రామాంజుల వారు తన శిష్యులతోని సింహాచలానికి వెళ్ళిండ్రు, దేశయాత్ర చేసిండ్రు కదా. అప్పుడు కృష్ణమాచార్యుల వారు వారిని చూడనట్టు వెళ్ళిపోతూ ఉన్నారట. అంటే భగవానుడే వశమై ఉన్నప్పుడు ఈ సన్యాసితో నాకేం పని అని కనీసం నమస్కరించకుండా లోపలికి వెళ్ళిపోయిండట. అయితే రామాంజుల వారు జాలి అనిపించింది ఆయనను చూస్తూ ఉంటే. ఏం మాట్లాడారు కదా ఆచార్యులు, ఎప్పుడైనా మనం ఆశ్రయిస్తే మనకు ఉపదేశిస్తారు, కానీ మన సాంప్రదాయంలో ఎవరిని బలవంతంగా మార్చుకోరు. అట్లా సమయంలో సింహాద్రినాథుడు సాక్షాత్కరించిండట.
రామాంజులకు మోక్షం గలదా లేదా అడిగి రమ్మని చెప్పిండట. ఈ కృష్ణమాచార్యులకు రామాంజులు మాట్లాడి ఏమన్నారు, మీరు రోజు నరసింహస్వామి మీకు ప్రత్యక్షం అవుతాడు కదా, మరి రామాంజులకు మోక్షం ఉందా లేదా అడిగి రండి, కొంచెం నాకు తెలపండి అని అడిగినరట. అడిగితే కృష్ణమాచార్యులు సరే అయ్యో అదెంత పని, మా ఫ్రెండే కదా నరసింహస్వామి రోజు నాకు కలుస్తూ ఉంటాడు, సరే తప్పకుండా అడుగుతాను అని ఏం చేసిండు, ఒక నవ్వు నవ్వి ఆ రాత్రి సింహాద్రినాథునికి ఆ పాట పాడేటప్పుడు కాస్త ముచ్చటించారట. రామాంజుల ప్రార్థనను తెలియజేసిందట. అప్పుడు ఆ రామాంజులు ఇచ్చిన వారికే మోక్షం వచ్చును కానీ ఇతరులకు లేదు అని చెప్పారట సింహాద్రినాథులు. అంటే రామానుజులకు మోక్షం రావడం కాదు, రామానుజుల దగ్గర ఎవరు ఉపదేశం తీసుకున్నారో అటువంటి శిష్యులకు తప్పకుండా మోక్షం వస్తుంది, వేరే వాళ్లకు రాదు అని చెప్పారట. అప్పుడు ఆ కృష్ణమాచార్యుల గారికి రామాంజుల యొక్క గొప్పతనం అనేది తెలిసింది. సిగ్గుపడ్డారట. అయ్యో నేను ఎంత పొరపాటు చేసినా అని ఆ రామాంజుల వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరి వాళ్ళ శిష్యులైపోయినరట. అందుచే ఆచార్యుడే జీవులను పరమపదమునకు నడిపించే నాయకుడు. కాబట్టే ఇప్పుడు ఇక్కడ మనను లోపలికి పంపించే నాయకుడు ఆ ద్వారపాలకుడు. కాబట్టి వాళ్లను రిక్వెస్ట్ చేసి మన గోదా బృందం వాళ్ళు మొత్తానికి లోపలికి చేరిండ్రు ఈ పాసురం ద్వారా. ఇది మరి రేపు పాసురంలో ఇంకా ఎవరిని మేల్కొల్పుతారో తెలుసుకుందాం. మరి ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం, ఆచార్య దివ్య తిరువడిగలే శరణం. మరి సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.